ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు పౌష్టికాహారం 1200 మందికి అందించిన దాత దద్దుల రమణయ్య గౌడ్ మనవడు దద్దుల కౌశల్ రామ్ జన్మదినం సందర్భంగా ఏసీ స్టేడియం క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్ పాల్గొనడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామరావు బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్కి దద్దుల రమణయ్య గౌడ్కి ఘనంగా సన్మానించి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామరావు, గౌరవ అధ్యక్షులు కిలారి తిరుపతి నాయుడు, కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు. వాకర్స్ అసోసియేషన్ తరఫున గత 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రీడాకారులకి, వాకర్స్కి, పిల్లలకి, చిన్నపిల్లలకి అందరికి కూడా పౌష్టికాహారం ఏసీసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అందిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి దాతల సహకారంతో వస్తున్నారు. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు. బుర్రా వెంకటేశ్వర రావడం చాలా సంతోషంగా ఉంది. వారు ఈయనకుడు మన దద్దుల రమణయ్య గారు వాళ్ళ మనవరు వీళ్ళిద్దరు కూడా ఇద్దరికి మనవడిన వీళ్ళు జాగ్రత్తగా పెద్ద బాగా చదువుకోవాలని, బాగా ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మా అసోసియేషన్ తరఫున. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పౌష్టికాహారం వేసవి సెలవుల్లో చిన్నపిల్లలకి, స్టూడెంట్స్కి అందరికి కూడా ఈరోజు క్రీడాకారులకి పౌష్టికాహారం స్పాన్సర్ చేస్తున్న దొద్దోల్ రమణయ్య గారికి, అదేవిధంగా వాళ్ళ మా మనవడు దొద్దోల్ కౌశల్ రామ్ గారికి, అదేవిధంగా వేదాంశ్, ఈరోజు ఈ అధ్యక్షులు రామారావు గారు, ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఒక అధ్యక్షులు వాకర్స్ అసోసియేషన్ ఏసీ స్టేడియం రామారావు గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరూ కూడా రోజు కష్టపడి ఈరోజు పిల్లలకి ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. వాళ్ళకి మనం ఇచ్చేది చిన్నదైనా ఆ స్పాన్సర్లను పెట్టుకొని ఈ అసోసియేషను చిన్నపిల్లలకి ప్రతిరోజు పౌష్టికాహారం సెలవు దినాల్లో వాళ్ళకి అందించడం చాలా గొప్ప విషయం. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ స్పాన్సర్ చేసే వాళ్ళకి, ఈ వాకర్స్ అసోసియేషన్ గౌరవ సభ్యులకి, వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పౌష్టికాహార కార్యక్రమం అందిస్తూ ఉన్నాము. ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు, పిల్లలకు, పెద్దలకు మరియు వాకర్స్ మిత్రులకు అందరికీ కూడా ప్రతిరోజు ఈ పౌష్టికాహారం కోడిగుడ్లు, బిస్కెట్లు, కేకులు, అరటిపండ్లు ఇవన్నీ మా దాతల సహాయంతో అందిస్తూ ఉన్నాము. ఈరోజు దాతలుగా వ్యవహరిస్తున్న వారు మా మాజీ కార్యదర్శి దద్దోలు రమణయ్య గౌడ్ గారి మనవడు కౌశల్ రామ్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా వారు ఈరోజు ఈ పౌష్టికాహారం అందిస్తున్నారు. అదేవిధంగా విజయ రాఘవేంద్ర మా అసోసియేషన్ సభ్యులు మరియు మా బావగారు అయినటువంటి విజయ రాఘవేంద్ర గారు ఈరోజు R&B డీగా చేసి రిటైర్ అయి ఉన్నారు. వారు కూడా ఈరోజు ఈ పౌష్టికాహారం అందిస్తున్నారు. వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు అసోసియేషన్ తరఫున తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాలుగా ఈ పౌష్టికాహారం మా అసోసియేషన్ తరఫున అందిస్తున్నామని చెప్పడానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందిస్తూ ఉన్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అందిస్తామని ఈ విధంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తర్వాత రేపు సాయంత్రం ఈ గ్రౌండ్ నుంచి హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది కనుక మన సభ్యులందరూ, వాకర్స్ మిత్రులు మరియు పుర ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా మా అసోసియేషన్ తరఫున మరీ కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మాకు ఇక్కడ బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.